బ్రేకింగ్ న్యూస్ విజయవాడలో విషాదం నెలకొంది. మ్యాన్ హోల్ కోసం తవ్విన గుంతలో పడి ఓ వ్యక్తి చనిపోయాడు. మృతుడిని మధుసూదన్ గా గుర్తించారు. నిన్న రాత్రి కురిసిన వర్షానికి మ్యాన్ హోల్ ప్రాంతం నీటితో నిండిపోయింది. అక్కడ ఎలాంటి వార్నింగ్ బోర్డులు పెట్టలేదు అధికారులు. తవ్విన మ్యాన్ హోల్ కనిపించకపోవడంతో అందులో పడి చనిపోయాడు టీవీ మధుసూదన్. దాంట్లో మునిగిపోవడం, అతను ప్రాణం కూడా కోల్పోవడం జరిగింది. ఇది చాలా బాధాకరం. నగరపాలక సంస్థ అధికారులందరూ దీని మీద స్పందించాలా. గులాబీ రెస్టారెంట్ పక్కన ఏదో మన కలవట్టు కోసం తవ్వారండి దాన్ని. నేను వర్షం హెవీగా పడేటప్పటికీ అందులో ఒక మనిషి పడి చనిపోయాడు సార్. విజయవాడలో విషాదం నెలకొంది. మ్యాన్ హోల్ కోసం తవ్విన గుంతలో పడి ఓ వ్యక్తి చనిపోయాడు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామ్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్, చెప్పండి, మనం ఆ విజువల్స్ లో చూస్తుంటే మ్యాన్ హోల్ కోసం తవ్విన గుంత చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అసలే ఇది వర్షాకాలం, ఇలాంటి మరమ్మతులు చేసినప్పుడు ఎలాంటి వార్నింగ్ బోర్డ్స్ ఎందుకు పెట్టలేదు అధికారులు? అసలు ఈ ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అప్డేట్ ఏంటి? ప్రియా, ఖచ్చితంగా అయితే కనుక నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షాలకు 53వ డివిజన్ లో మ్యాన్ హోల్ కోసం అని చెప్పి తవ్వినటువంటి భారీ గొయ్యిలో కూడా ఆ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు మధుసూదన్ పడి మరణించినటువంటి పరిస్థితి. అంటే దీనికి సంబంధించి అంటే అటువైపు వెళ్తున్నటువంటి దారిలో కూడా కొంత చీకటిగా ఉండే ప్రదేశాలు, అలాగే అక్కడ మ్యాన్ హోల్ తవ్విన తర్వాత ఖచ్చితంగా అక్కడ రెడ్ క్లాత్లు కానీ, ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి ఏమైనా చెట్లు కానీ పెట్టడం, అలాగే చుట్టూ కంట్రోల్స్ కూడా అన్ని రాళ్ళ లాంటివి కూడా పెట్టి అటువైపు వెళ్లకుండా చేస్తారు. అయితే పూర్తిగా నీళ్లు నిలిచిపోయిన పరిస్థితుల్లో, అక్కడ నీళ్లు బాగా వచ్చి వర్షం బాగా కురిసిన నేపథ్యంలో నీళ్లు నిలిచిపోయిన పరిస్థితుల్లో కూడా అక్కడ కొంత కనబడకుండా ఉండి ఉండొచ్చు అని చెప్పేసి అయితే అంటున్నారు స్థానికులు. అయితే అధికారులు మాత్రం ఖచ్చితంగా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో బాధ్యత వహించాల్సిన అవసరం అయితే ఉంటుంది. అటు పక్కన ఎవరైతే విఎంసీ అధికారులు ఎవరైతే ఉంటారో అక్కడ వాళ్ళు అటువైపు రావడానికి కొన్ని బ్యారికేడ్స్ పెట్టడం కానీ, అక్కడ ఉండేటటువంటి జాగ్రత్తలు తీసుకోవడం కానీ, అంటే అటువైపు వెళ్ళడానికి కావాల్సినటువంటి రహదారిలో ఉండాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. అయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఉండడం వల్ల ఈ రకమైనటువంటి ప్రమాదం జరిగిందని అయితే మాత్రం స్థానికులు అంటున్నారు. ప్రియా. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.